చెడగొట్టేస్తుంది. వారిలో దేవుని యొక్క మాటలు లేవు, వారి హృదయంలో దేవుని యొక్క ఆలోచనలు లేవు. అందుకే వారికి ఏమైపోతుందంటే కన్న బిడ్డలని చూడకుండా పొట్టను పెట్టుకుంటున్నారు. ఎంత భయంకరమైన ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా? కానీ ఎందుకు చేస్తున్నారంటే వీరు సాతాను చెప్పిన మాటలకు లోబడిపోయారు. భార్య భర్తను చంపేస్తున్నారు. ప్రేమగా అన్యోన్యంగా ఉన్నప్పుడు అందులో ఇంకొక వ్యక్తి చొరబడుతున్నప్పుడు చంపేస్తున్నారే. ఒక్కసారి చూడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి చూడు. నీ కన్నబిడ్డ నువ్వు చంపేశావు, రేపు ఆ వ్యక్తి నీకు ఆదరంగా ఉంటాడనుకున్నావా? ఒకవేళ ఆదరణ కొన్ని రోజులు నిన్ను వాడుకొని వదిలేస్తే ఆ పరిస్థితి నువ్వేం చేస్తావు? ఒక్కసారి నీ ఆలోచనలు ఒక్కసారి దేవుని వైపు చూడు. దేవుడు మాట విన్న ప్రియ కుమార్తె, నువ్వు వ్యభిచారం చేయవద్దు, దొంగతనము చేయవద్దు అని ఆయన ఎంతో ప్రేమగా నీతో మాట్లాడుతున్నా ఆయన మాటలను నువ్వు వింటలేదే. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నా ప్రియ దేవుని బిడ్డ. ఈ శరీర సంబంధమైన ధనం కోసం లోబడిపోతున్నావు. ధనవంతులంట ఒంటే సూది బెజ్జల్లో ఒంటి దూరిపోతుందంట, కానీ ధనవంతుడు దూరలేకపోతాడంట. ఎందుకంటే ధనాపేక్ష ఎక్కువైపోయి శరీరముతో ధనాన్ని సంపాదించుకొని రోగాల పాలైపోతున్నాడు. అందుకే దేవుడు వాక్యంలో నా శరీరం అనే దేవాలయం నువ్వు పాడు చేస్తే నిన్ను నేను పాడు చేస్తానంటున్నాడు. అందుకే ఈ రోజున అనేకమైన హాస్పిటల్లో రోగాల పాలైపోతున్నావు, వ్యాధి బాధలతో కొట్టుమిట్టలాడుతున్నావు. దేవుడు వద్దన్న పని తెచ్చుకొని నువ్వు శ్రమలు తెచ్చుకుంటున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమార్తె ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే శరీర ఈచ్ఛలకు లోబడిపోతున్నారు, శరీర ఆలోచనలకు లోబడిపోతున్నారు, వారందరికీ దేవుడు తన ప్రేమ కలిగిన హెచ్చరిక మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటే, నీవు దుర్మార్గతలోకి వెళ్ళిపోతున్నావు నా కుమారుడా, నువ్వు దుర్మార్గతలోకి వెళ్ళిపోతున్నావు నా కుమార్తె. నా వైపు ఒక్కసారి చూడు. ఆ కల్వరి సిలువలో వేదన పడింది నీ కోసమే. నీ తలంపులు బహు భయంకరమైనవి కాబట్టే నా తలపై ముళ్ళ కిరీటం దిగబడి, నీ చేతులు బహు పాపానికి లోబడుతున్నాయి కాబట్టే నా చేతులకు మేకులు దిగబడినాయి. నీ కాళ్ళు పాపము వైపు పరుగులు తీస్తున్నాయి కాబట్టి నా పాదాలకు మేకులు. నీ కోసమే, నీ పాపమంతా మోయటం కోసమే నేను వచ్చి ఉన్నాను. అయినా ఆ పాపాన్ని విడిచిపెట్టవా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ పాపంలో కొట్టిమిట్టాడుతున్నావు? ఈ రాత్రి దేవుని పాదాల చెంతపడి, అయ్యా నేను వీటి నుండి విడిపించే శక్తిమంతుడు నువ్వే కదా. నేను శరీరానికి సంబంధమైన వాడి కాక ఆత్మ సంబంధమైన వాడిగా జీవించాలి, పరిశుద్ధాత్మ సంబంధంగా నేను జీవించాలని ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన కరములు చాపి నిన్ను హత్తుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతకాలం ప్రియ దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఎంతకాలం నన్ను ఆయన హృదయాన్ని పిండి వేస్తున్నారు, ఆయన గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపుతున్నారు మీరు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా శరీర గాయాలను నాగలి వలె దున్నబడిందంట. శరీరం అంతా దున్నబడింది. అది చూసేనా నా పిల్లలు మారుతారేమో. అక్కడ సాతాను సవాల్ చేస్తున్నాడు, నీవు ఎంత శ్రమ పడినా సరే వాళ్ళు మారరు, అలా నా వాళ్ళు అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నా గాయాలు బట్టైనా మారుతారేమో. ఆ తలంపులపై ముళ్ళు దింపుకున్న ఆ గాయాలు బట్టైనా మారుతారేమో అని ఆ దేవాతి దేవుడు నీ కోసం ప్రాణం పెట్టేశాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడు. ఓ యవ్వనుడా, యవ్వనురాలా, ఈ లోక ప్రేమల కన్నా నీవు ఈ రోజున తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నావు. దానికి కారణం ఏంటంటే నువ్వు సైతానుకు లోబడిపోతున్నావు. దేవుని వైపు నువ్వు ఉదయాన్నే లేచి దేవుని స్తుతించలేకపోతున్నావు. దావీదు 7 మార్లు ప్రార్థన చేశాడంట. ఈ రోజున ప్రార్థన చేయమంటే దేవునితో 1 గంట కూడా గడపలేకపోతాడు. ఎందుకంటే నువ్వు శరీర సంబంధిగా ఉన్నావు. అందుకే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా నన్ను చూడు, నా కుమార్తె నన్ను చూడు.
నాకున్న వేదను నువ్వే తీయగలవు, నాకున్న బాధను నువ్వు మాత్రమే తీయగలవని ఈ రాత్రి దేవుడు వేదన ఒక్కసారి చూడవా? ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు? ఆయన గాయాలు రేపుతూ ఉంటావు. నీ తల్లిదండ్రుల మీద ఒక దెబ్బ తగిలితే, ఈ భూమి మీద తల్లిదండ్రులు ఎవరైనా ఒక మాట అంటే అల్లాడిపోతావే. రారాజు కృంగి కృషించుకుపోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. యూట్యూబ్లో ఈ చూడటం కాదు, ఎంతో మంది నశించిపోతున్నారు. సెకండ్కి ఒక ఆత్మ నశించిపోతుంది. నీ ఫోన్ ఇచ్చింది లోక సంబంధమైన వాటి కోసము కాదు, ఈ లోకములో నశించిపోతున్న వారి కోసము దేవుడు నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. వాడు దేవుడు ఇచ్చిన తలాంతులు వాడకపోతే దేవుని కోపానికి గురవుతావు. 5 తలాంతులు ఇచ్చిన వాడు 10 తలాంతులు చేశాడు. 4 తలాంతులు ఇచ్చిన వాడు 8 తలాంతులు చేశాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే భూమిలో దాచిపెట్టాడంట. యజమాని వచ్చినప్పుడు అడిగాడు, ఏది నీ తలాంతు, ఏమైపోయింది, నువ్వు ఏం చేసావంటే, భూమిలో నువ్వు సోమరి కలిగిన చెడ్డదాసుడా, నరకానికి పో. దేవుడిచ్చిన తలాంతులు నువ్వు దాచిపెట్టద్దు. దేవుడు నీకు పాటలు పాడే స్వరం ఇచ్చాడు, వాడు దాన్ని బట్టి కొన్ని ఆత్మలు రక్షించు. ఫోన్ ద్వారా దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన శక్తిని ఇచ్చాడు, వాడు దాన్ని బట్టి కొన్ని ఆత్మలను రక్షించు. అనేక బిడ్డలు అల్లాడిపోతున్నారు. నిజ దేవుడు ఎవరో తెలియక సాతాను చేతిలో చిక్కుపోయి ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఏ విధంగా అయితే బానిసత్వంలో ఉండిపోయారో, ఈ రోజున పాపానికి బానిసత్వం అయిపోయారు. ఈ శరీర ఈచ్ఛలకు లోబడిపోతున్నారు. దేవుని యొక్క ఉండే ఆలయాన్ని పాడు చేస్తున్నారు. తాగుడని, సిగరెట్లని, వ్యసనాలకు లోబడి చేసుకుంటున్నారు. కానీ వారికి ఏం ఫలితం వస్తుంది? క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. దీనికి కారణం దేవుడే చెప్పాడు. శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటే నేను ఖచ్చితంగా నిన్ను పాడు చేస్తాను, నిన్ను మంచము పట్టి చంపుతానన్నాడు. ఈరోజున దేవుడు ఆ హెచ్చరిక బట్టైనా నువ్వు మారతావని దేవుడు నీతోనే మాట్లాడుతాడు. ఎంతకాలం దేవునికి దూరమై నువ్వు ఏది సాధించలేవు. నీవు ఉదయాన్నే లేచి నీ వాళ్ళని చూసుకుంటున్నావంటే, నీ బంధువులను చూసుకుంటున్నావంటే ఆయన ఇచ్చిన కృప. ఆయన ఇచ్చిన కృపను బట్టి నువ్వు దేవునికి మహిమ తెచ్చేవాడిగా ఉండాలి. కానీ ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నావంటే లోకంలోకి, లోకాశలకు లోబడిపోతున్నావు. అందుకే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ, లోకాశలకు లోబడితే నీకు లోకము నిన్ను ముంచి వేస్తుంది. ఆనాడు పేతురు నీళ్లపై నడుస్తున్నప్పుడు దేవుని వైపు చూసి ఒక మానవుడిగా నీళ్లపై, సముద్రంపై నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పేతురు గారే. ఆ పేతురు దేవుని వైపు చూస్తున్నప్పుడు నీళ్లపై నడిచాడు. ఎప్పుడైతే కుడికి ఎడమకి చూశాడో, ఎప్పుడైతే సముద్ర అలలు వాటి వైపు చూశాడో కుప్పకూలిపోయి మునిగిపోయాడు. నువ్వు కూడా అంతే. దేవుని వైపు చూసినంత నీకు ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, ఏ సైతాను బంధకాలు వచ్చినా నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. వాటిపై అధికారం నీకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఒక్కటే, మనల్ని మార్చడం కోసము ప్రాణత్యాగం చేశాడు. ఈ రాత్రి అయ్యా నా బ్రతుకును మారుస్తావంట కదా. ఈ రోజున ఈ వాక్యము ద్వారా, ఏ సహోదరుడు ద్వారా నువ్వు మాట్లాడావో, నా జీవితం మార్చయ్యా. వ్యభిచారులు మారుతున్నారు, దొంగతనం చేసే వాళ్ళు మారిపోతున్నారు, దేవుని వైపు చూసిన వాళ్ళు ఇప్పుడు బహుగా వాడబడుతున్నారు. నీవు పనికిరాని వాడు ఎగతాళి చేసేవాళ్ళు ఈ రోజున దేవుని సముఖంలో అద్భుతంగా వాడబడుతున్నారు. నిన్ను కూడా అలా చేయాలని చూస్తున్నాను. ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదామయ్యా, పరిస్థితి మార్చావు. నాకున్న స్థితిగతులు మారట్లేదు. ఈ లోకములో పడిపోయి ప్రేమలు చల్లారిపోతున్నాయి. నా భర్త మీద ప్రేమ లేకపోతుందంటే నాలో సాతాను స్వభావం ఉండిపోయి,
నా పిల్లలపైన ప్రేమ లేకుండా ఉంటుందంటే నాలో సైతాను స్వభావం ఉండిపోయింది, అవి నా నుండి తీసివేయ్యా అని రాత్రి నువ్వు అడిగితే, నీవు దేవుని పాదాలు పట్టుకుని ఆనాడు మధ్యలేని మరియ, బహు పాపిష్ఠురాలైన మధ్యలేని మరియ యేసయ్య పాదాలు చెంతకొచ్చి తన కన్నీటితోనూ ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు దేవుడు ఆమె విస్తారమైన పాపాలను పోగొట్టాడు. అలాగే నీవు ఏ పాపముతో బంధకాలతో ఉన్నావో వాటినన్నిటినీ దేవుడు తీసివేయటానికి ఆయన చాలినాడు. ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదామయ్యా, నా బ్రతుకు మార్చేయ్యా, నే పాప తలంపులతో నలిగిపోతున్నానయ్యా, నాకు ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నానయ్యా, నాకు నువ్వు శక్తిని దయచేయన ఈ రాత్రి నువ్వు అడిగితే దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.